ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ నుంచి ఇది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ డిలే అయిపోయింది. లాస్ట్ డే ఊటీ అనమాట. ఊటీలో లాస్ట్ డే మేము ఎలా చేసామనేది అంతా చూపిస్తాను మీకు. సో మేమైతే ఫస్ట్ పైన్ ఫారెస్ట్కి వెళ్ళిపోయామండి. పైన్ ఫారెస్ట్ ఎంట్రీ ఫీజు తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ మేమైతే ఇది ఓపెనింగ్ టైం 8 అయితే 8:10 కల్లా వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు అన్నీ మిగిలినవి చూసుకొని తొందరగా రిటర్న్ అయిపోవాలి కదా. సో తొందరగా వచ్చేసాము. మేము వచ్చిన టైంకి అయితే ఎవ్వరూ లేరు. అక్కడ ఎక్కువ కోతులు ఉన్నాయన్నమాట. అండ్ మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ టైం ఈజ్ ద బెస్ట్ టైం టు ఎక్స్ప్లోర్ అండి. మీరు కనుక వస్తే పొద్దున్నే లేసి రండి, చాలా బాగుంది. హలో, పైన్ ఫారెస్ట్లోకి వచ్చేసాము. నచ్చిందా జనా నీకు పైన్ ఫారెస్ట్? బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు ఫుల్గా. బయట నుంచి అయితే బాగానే ఉంది. ఇక్కడ చూడు కుర్చీలు కూడా. సో ఇంకా అలా లోపలికి వెళ్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ పైన్ ఫారెస్ట్ ఈ కొన్ని పైన్ ట్రీస్ చూసారంటే అవి కింద పడిపోయాయి అనమాట. మేబీ ల్యాండ్ స్లైడింగ్స్ అప్పుడు అనుకుంటా. ఈ చెట్టు అయితే చూడండి రూట్స్తో సహా కనిపిస్తుంది. చాలా చెట్లు ఉన్నాయన్నమాట, ఇలా కింద పడిపోయింది. కానీ చాలామంది ఇవి ఫొటోస్కి అక్కడ కూర్చొని భలే తీసుకుంటారు చాలా రకాలుగా. చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా కిందకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ లోపల ఇంకొక లేక్ కూడా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్. అండ్ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఎక్కువ ఈ టైంలో కనుక వెళ్తే మీరు మేజర్లీ హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీ వ్యూని ఎవరు బ్లాక్ చేయరు. నార్మల్గా మనం ఇలా టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు అండ్ అదే టైం సీజన్స్లో వెళ్తాం కాబట్టి చాలా క్రౌడ్ ఉంటారు. ఎక్కడ పీక్ పాయింట్ దగ్గర ఫోటోలు తీసుకోవాలన్నా ఎక్కడ తీసుకోవాలన్నా ఫుల్ క్రౌడ్ అటు ఇటు ఉంటారు. సో పర్ఫెక్ట్గా రాదు. బట్ ఇప్పుడు కనుక మీరు చూస్తుంటే ఈ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ చాలా తక్కువ క్రౌడ్ ఉండబట్టి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ లేక్ కూడా చాలా క్లియర్గా ఉంది, డర్టీగా అయితే ఏమీ లేదు. అండ్ ఇంకా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం అందరికి. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే టైంకి మేము ఇక్కడ పైకి వచ్చి చూస్తే చాలామంది ఉన్నారు క్రౌడ్ ఈ టైంకి. సో ఇంకా మేము వితౌట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసాము కదా, అందుకని ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో అది తినేసి నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దామని. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. ఇడ్లీ, వడ, సాంబార్ చాలా అండి ఇవి దొరికితే మనకి. అండ్ ఇక్కడ బయట గుర్రం ఉందన్నమాట. ఊటీకి వచ్చి చాలామంది హార్స్ రైడింగ్ చేస్తారు, కానీ నాకేమో చాలా భయము. ఈయన హార్స్ రైడింగ్ ఇక్కడ మా రూమ్ దగ్గరే చేశారు. ఇది స్లోప్ ఉంది కదా, ఈ స్లోప్ మీద తీసుకెళ్లారు. ఇది ముందే నాకు భయం. ఆ స్లోప్లో అదేమో స్పీడ్గా వచ్చేసింది. నేనైతే చాలా భయపడ్డాను. అండ్ మీరు ఎప్పుడైనా హార్స్ రైడింగ్ ట్రై చేస్తే నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి మొత్తం రూమ్ అంతా వెకేట్ చేసేసి లగేజెస్ అన్నీ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఈ బోట్ హౌస్కి వచ్చామండి, ఊటీ బోట్ హౌస్. ఇక్కడ కూడా ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ ఒకటి తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి. అండ్ దాని తర్వాత ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఒకటి పెడల్ బోట్, రోయింగ్ బోట్, మోటార్ బోట్ అండ్ ఇంకా పెద్ద మోటార్ బోట్, అందరు కలిసి వెళ్ళే బోట్ అలా ఉంటాయి కదా. సో వాటికి మనం టికెట్స్ తీసుకొని ఆ పర్టికులర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మన హైదరాబాద్లో ఉంది కదా, సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఈ క్రౌడ్ చూసి అమ్మో ఇంకా 2-3 అవర్స్ అయిపోతుందేమో వెయిటింగ్కి అనుకున్నాము. బట్ రోయింగ్ బోట్కి తక్కువ మంది ఉన్నారనుకుంటా, సారీ పెడల్ బోట్కి. సో మాకైతే తొందరగానే దొరికేసింది బోట్. సో మేమందరం వెళ్ళాము. ఈ పెడల్ బోట్ ఇద్దరు పెడలింగ్ చేయాలన్నమాట. దాన్ని బట్టి అది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో మేజర్లీ అయితే పాపం జన హరియే పెడల్ చేశారు, మా వల్ల కాలేదు. అండ్ ఇంకా రోయింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇది కూడా చాలా పెద్ద లేక్, చాలా బాగుంది లేక్ అయితే. ఇక్కడ మాకు ఆ బోట్తో డాషింగ్ అయిందనమాట. సో ఇక్కడ ఉన్న ఊటీ లేక్కి చుట్టుపక్కల ఒక కొత్త అమ్యూజ్మెంట్ లాగా కడుతున్నారు ఒకటి పార్క్. అక్కడ చాలా గేమ్స్ ఉండబోతాయి అండ్ బంగీ జంప్ కూడా ఉండబోతుంది. మేము చూసాం అక్కడ సెటప్ వాళ్ళు తయారు చేయడం. అండ్ సో లేక్ రోయింగ్లో నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత దూరం రావడం. వీళ్ళు ఏంటంటే ఇంకా ఎడ్జ్ దాకా తీసుకొచ్చేసారు. ఇంక దీని మించి వెళ్ళకూడదు అని వాళ్ళు మనకి బౌండరీ వేస్తారు కదా, సో అక్కడ దాకా తీసుకొచ్చారు. నేనైతే చాలా భయపడ్డాను ఫస్ట్ టైం నేను అంత
దూరం రావడం. అండ్ వీళ్ళు ఇచ్చిన లైఫ్ జాకెట్స్ అసలు పనిచేస్తాయో లేవో అన్నట్టే ఉన్నాయి. అవి కొన్ని క్లిప్స్ పడతాయి, కొన్ని పట్టవు. సో తర్వాత కొంతసేపు నేను పెడల్ చేశాను. బట్ ఇది మాకు వాటం ఉండదన్నమాట. మా సైడ్ కూర్చున్న వాళ్ళకి వెనక ఆనుకొని ఉండదు కదా. సో ఏదో కష్టపడ్డాం పాపం, మొత్తం వాళ్ళే రోజేస్తున్నారు కదా అని చెప్పి. కానీ చాలా కష్టం అండి, అంతసేపు రోజు వేయడం అయితే మా వల్ల కాలేదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదే అండి ఎండ్ అనమాట. ఇంక దీన్ని దాటి వెళ్ళకూడదు. ఇక్కడైతే చాలా పక్షులు ఉన్నాయి, భలే ఉన్నాయి, వాటి మీద భలే నించో ఉన్నాయన్నమాట. కొన్ని అయితే వాటర్లో కూడా నడుస్తున్నాయి. ఇది ఉంది కదా ఈ బ్లాక్ కలర్ది, అదేంటో నాకు తెలియదు. బట్ అది చూడండి వాటర్లో ఎట్లా నడుచుకుంటూ వచ్చేసిందో, భలే వచ్చింది, నాకు భలే నచ్చింది ఇదంతా. అండ్ ఇంకా మేమైతే చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసామండి బోటింగ్ మీద. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బోటింగ్ బాగుంటుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడైతే చాలా బాగుంది, అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్లీ మేము తీసుకుంది 1/2 అవర్ సైకిలే అనమాట. బట్ మేము ఎక్సీడ్ చేసాము, అందుకని ఫైన్ కట్టించుకున్నారు. సో ఇక్కడ వీళ్ళు చూస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోట్తో జీరో కట్టేస్తున్నారు అనమాట. సో బాయ్స్ అంటే బాయ్స్ లాగే బిహేవ్ చేస్తారండి, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మాకైతే భయం వేసింది, తీసుకెళ్తారా లేదా ఇక్కడే వదిలేస్తారా అని చెప్పి. బట్ ఫైనల్లీ అయితే వెనక్కి వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మనకి కూల్ క్లైమేట్కి అక్కడ బోటింగ్ చేస్తుంటే చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా బోటింగ్ అయితే అయిపోయింది ఇక్కడితో. అండ్ ఇంకా ఇక్కడి నుంచి బయటికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఫస్ట్ అయితే ఏదో ఒకటి తినాలి కదా. సో మేమైతే ఇంకా బోటింగ్ నుంచి రాగానే నేనైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాను. అండ్ ఇక్కడ నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ చుట్టుపక్కల ఫుల్ షాపింగ్ ఉందన్నమాట. ఇంకా నేను ఎప్పటి నుంచో మమ్మీకి షాపింగ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను, అత్తయ్యకి మమ్మీకి. సో నేను ఇక్కడ మేజర్గా నాకేం కనిపించాయంటే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా కనిపించాయండి. సో నేనైతే మేజర్లీ 3-4 హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అండ్ క్వాలిటీ అట్లా అనిపించింది. 250 రూపీస్కే క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ మోడల్స్ కూడా చాలా రకాలుగా అనిపించాయి. సో ఇంకా మనం ఇలాంటి చోట్లే కదా కొనాలి. అండ్ మనం వేరే ఊరికి వచ్చినప్పుడు అక్కడ కొంటే గుర్తుగా అనిపిస్తుంది కదా మన ఫ్యామిలీకి కూడా. సో అందుకని నేను కొనుక్కున్నానండి. సో ఇంక ఇక్కడితో షాపింగ్ అయితే అయిపోయింది. సో రిటర్న్ టు నెల్లూరు స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ బెంగళూరులో అక్కడ సాహిత్య వాళ్ళని డ్రాప్ చేసి మేము అక్కడి నుంచి నెల్లూరు వచ్చేస్తామన్నమాట. అండ్ ఆన్ ద వేలో ఇక్కడ మాకు కొన్ని స్పాట్స్ కనిపించాయి. యాక్చువల్లీ ఇంకా సమ్మర్ కాబట్టి ఇవి అంత బ్యూటిఫుల్గా కనిపించట్లేదు. బట్ వింటర్ సీజన్స్లో అయితే చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా రికమెండెడ్ ప్లేసెస్ అని చెప్పారు. అండ్ ఊటీకి 2 వేస్ ఉంటాయండి. మేము ఫస్ట్ వచ్చింది ఒక వే, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేది వేరే వే అనమాట. ఫస్ట్ వచ్చిన వేలో చాలా యూబెండ్స్ ఉన్నాయి. అవి అమ్మో చాలా డేంజరస్ రూట్ కూడా అనిపించింది. ఇవే మాకు తెలియలేదు, అప్పుడు మేము గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వచ్చేసాము. అండ్ రిటర్న్లో వాళ్ళు గూగుల్ మ్యాప్స్ మేము వెళ్ళే వేలో పోలీసులు ఆపేశారండి. మేము వెళ్ళే టైంకి ఊటీ అంతా ఫుల్ క్రౌడ్ అయిపోయిందంట. ఇంకా నుంచి పాసెస్ ఉంటేనే ఊటీ అండ్ కొడైకెనాల్ పంపిస్తామని చెప్పారు ఆ టైంలో. సో మేము రిటర్న్ వచ్చిన వే అయితే చాలా బాగుందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ పైన్ ట్రీస్తో చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మనకి సేమ్ ప్రొసీజర్, అక్కడ కూడా మళ్ళీ మనకి ముదుమలై అండ్ బందిపుర ఫారెస్ట్స్ వస్తాయి ఆన్ ద వేలో. సో ఈసారి అయితే మేము ఎక్కడ ఆగలేదు, బట్ ఆన్ ద వేలో రోడ్డు మీదే కనపడినవన్నీ చూసాము, జింకలు అవన్నీ. అండ్ ఇంకా మధ్యలో టీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ లాగా ఆగాను, ఇక్కడ టీ తాగామన్నమాట. అండ్ ఆన్ ద వే మధ్యలో ఇట్లా సన్ఫ్లవర్స్ కనిపించాయండి, చాలా బాగున్నాయి సన్ఫ్లవర్స్ అయితే. సో ఇక్కడతో మా ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్.